బిజినెస్ పెట్టిన తర్వాత లాస్ అయితే లేదా దాన్ని తీసేయాల్సి వస్తే 10 లక్షల రూపాయలలో నీకు 2 లక్షలు కూడా రిటర్న్ రావు. ఇంకా అంటే 10 లక్షలు ఒకసారి నష్టపోయిన వ్యక్తి మళ్ళీ రేపు ఏం బిజినెస్ చేస్తాడు, మళ్ళీ ఆయనకి ఎవరు డబ్బులు సపోర్ట్ చేస్తారు, నువ్వు వేస్ట్ ఇంకా అని చెప్పిస్తావు. అట్లాంటి వాళ్ళు చాలా అంటే మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టేసి మళ్ళీ ఏదో జాబ్కి వెళ్ళడం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ప్రస్తుతానికి చేయాలనుకున్న బిజినెస్ మీద కొంచెం అవగాహన లేకుండొచ్చు, ఇంకేదైనా బిజినెస్ మీద ఇంక ఇది చేస్తే బాగుంటుందని అవగాహన ఉండొచ్చు, ప్రయత్నం అయితే చేయాల్సిందే కదా, అలా ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర టీ స్టాల్ పెట్టుకుని ఒక కంటైనర్ తీసుకుని అనుకునే ఎవరైనా వాళ్ళ దగ్గర డబ్బులు మొత్తం మేము తీసేసుకుంటాం. ఈ రోజు దానికి ఖర్చు ఎంత అవుతుందో ఆ డబ్బులతో తీసేసుకుంటాం, ఆయన కంటైనర్ ఇస్తాం. 6 నెలల లోపు నాకు ఈ బిజినెస్ నడవట్లేదు, నేను ఇది తీసేయాలనుకుంటున్నా, నాకు ప్రాబ్లం అవుతుందంటే ఇప్పుడు అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, ప్లస్ రిటర్న్ తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి. టోటల్లో మన డిప్రిసియేషన్ అయితే ఒక వస్తువుకు ఒక కొనుక్కున్నప్పుడు 6 నెలకింత 6 నెలకింత కొంత మైనస్ చేసేసి అది వాడుకున్నందుకు కొంచెం రెంట్ రిటర్న్ తీసేసుకొని ఆయనకు ఏదైనా పాడైతే దాన్ని మళ్ళీ ఇక్కడైనా పెట్టేసి దాన్ని క్లీన్ చేసేసి మనం మంచిగా చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి అది రెంట్కి ఇచ్చే విధంగా పనిచేసేటట్టు తయారు చేసి ఆయన డబ్బులు ఆయనకు మేము రిటర్న్ ఇవ్వదలుచుకున్నాము. దాంతో పాటు ఎంత ఉంటుంది అది ఇవ్వడమా, లేదంటే నాకు ఇంకో బిజినెస్ పెట్టాలనుకుంటున్నా దీంట్లోనే ఆ కంటైనర్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ లో కానీ ఈ రోజు నేను టీ స్టాల్ పెట్టుకున్నా, రేపు బట్టల షాప్ పెట్టుకోవాలనుకుంటున్నా, లేదంటే రేపు పెద్ద రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు చిన్నది సక్సెస్ ఉంది, బాగానే ఉంది, కానీ ఇది తీసేసి పెద్దది పెట్టాలనుకున్నప్పుడు దాన్ని కన్వర్జేషన్ చేసి కూడా ఇంకొక మెటల్ రేషన్ రెడీ ఉంటుంది, ఆయన దగ్గర తయారు చేసేసి అలా అయినా పంపించేస్తాం. ఓకే, నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అయింది, కొంచెం డిఫ్రిషియేషన్ పోయింది, ఒకవేళ నువ్వే అట్లే ఉంచుకుంటే కొంచెం డిఫ్రిషియేషన్ మిగులుతుంది. నీకు 2 లక్షలు మిగిలేదు కాస్త 2 లక్షలే కట్ అవుతుంది, ఇంకో 8 లక్షలు ఉంది, ఇంకొక బిజినెస్కి వెళ్తావు. ఒక దాదాపు 4-5 బిజినెస్లు ఉన్న అమౌంట్తోనే మీరు రిపీటెడ్గా చేసుకొని దేంట్లో ఒకదాన్ని సక్సెస్ అవుతారు కదా. అంటే ఎట్టి పరిస్థితిలో ఒక బిజినెస్ చేయాలనుకున్న పర్సన్ను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సక్సెస్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ మేము ఇవ్వాలనుకుంటాం.